ఫస్ట్ ఆఫ్ మీ అందరికీ పెద్ద కంగ్రాట్స్ బ్రదర్స్. అండ్ థ్యాంక్ యూ కూడా. థ్యాంక్ యూ ఎందుకంటే ఒక ఒక 10-15 డేస్ నుంచి మన స్టేట్లు తెలుగు రెండు స్టేట్లు వర్షాలు దీంతో ఒక డిప్రెషన్లో ఉన్నాం. హైదరాబాద్ కానీ విజయవాడ కానీ. ఈ ఫిలిం వచ్చిన తర్వాత థియేటర్కి 2.5 గంట ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చే ఫిలిం ఇది. 100% ఇది ఒక మంచి రిలీఫ్. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక జనాలందరిలోనే ఒక మంచి నవ్వులు తీసుకొచ్చారు. రితీష్, నువ్వు కానీ సింహ, అందరూ మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఏ టెన్షన్లో ఉన్నా లేకపోతే ఏదన్నా ఉంటే మంచి కామెడీ ఫిలిం చూస్తే అన్నీ మర్చిపోతాం. అలాంటిది ఒక 2.5 గంట సేపు నవ్విస్తూనే చూసిన వాళ్ళందరికీ కూడా కడుపు నొప్పి వస్తుంది లేకపోతే బుగ్గలు నొప్పి వస్తున్నాయి అంటున్నారంటే మీరు అక్కడే చాలా పెద్ద సక్సెస్ అయ్యారు. హార్ట్ఫుల్ కంగ్రాట్స్ మీ అందరికీ. అలానే చెర్రీ గారు, వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మీరు అలానే మైత్రి మూవీస్ గారికి, రవి గారికి, నవీన్ గారికి, ఇక మా శశి ఉన్నాడు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, లెక్కలు చెప్తా ఉన్నాడు ఆల్రెడీ. అందరికీ కూడా బిగ్ కంగ్రాట్స్. అండ్ సింహ చాలా బాగా చేసావు. అలానే సత్య గురించి చెప్పాల్సినది, స్టార్ కామెడియన్ ఈరోజు. ఇక మిగతా కాల్భైరవ్ గారు, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోరు. మీరు అన్ని వర్క్స్ నేను ఫాలో అవుతూ ఉంటా, చాలా బాగుంది. అలానే కెమెరామెన్కి, అలానే ఆర్ట్ డైరెక్టర్ అందరూ, అలానే టైగర్ ఎడిటర్ టైగర్కి, అందరికీ చేసిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తూ, తప్పనిసరిగా 2.5 గంట అన్నీ మర్చిపోయి హ్యాపీగా చూసే సినిమా మత్తు వదలరా 2, 3 కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ. నిజంగానే మేమందరం కూడా మీకు ఎలా అనిపించింది సినిమా? వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. సార్ నమస్కారం అండి. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు, సార్ మళ్ళీ చిన్నతనం తీసుకెళ్ళిపోయినాను. అంటే చిన్నపిల్లలాగా సినిమా అంతా విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ క్లైమాక్స్ వరకు ఎంజాయ్ చేశాను. ధర్మాయి మాట్లాడుతున్నాను, హలో తు క్వశ్చన్ పూచానా, నైస్ రా తు క్వశ్చన్ పూచానా, సిట్. అయితే సినిమా అంతా నవ్వుతూ విజిల్స్ వేస్తూ పడిపోయి ఎంజాయ్ చేస్తూ, సత్య వల్ల కాదు అందరి వల్ల ఎంత ఎంజాయ్ చేసిన సినిమా అంటే, ఎస్పెషలీ ఆ 16 ఏళ్ళ వయసు సాంగ్ వచ్చినప్పుడు, చిన్నప్పుడు వినాయక చవితికి మేము అదే సాంగ్ సేమ్ ప్రాక్టీస్ చేసుకుని ఇలా అనుకుంటుంటే సత్య యాసిడ్గా అలా వేసేసాడు. ఎంత నాకు అప్పుడు ఆ సాంగ్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చి నిజంగా ఎంజాయ్ చేస్తారే. అలా మీకు అంత థాట్ ఎలా వచ్చింది? ఆ సినిమా అంతా ఒక ట్రైల్ వెళ్తాను, చిరంజీవిని చూడగానే మొత్తం గుండె ఆగిపోతుంది ఒక సెకండ్ మళ్ళీ. బా వండర్ఫుల్ అండి. రానా గారు మీకు ఎంత, డైరెక్టర్ గారు ఎంత గురించి చెప్పినా తక్కువే. అండ్ ఎస్పెషల్లీ సినిమాలో మ్యూజిక్, అసలు మ్యూజిక్ ఏంటి బ్రదర్, ఒక 300-400 కోట్ల సినిమా మ్యూజిక్ లాగా సినిమా అంతా నాకు ఒక రైడ్ అదిరిపోయింది బ్రదర్. కాల్బారివా వండర్ఫుల్ బ్రదర్. నేను నీ గురించి ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే బెస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్. సినిమా అంతా ఆర్ట్ కాబట్టి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఫైట్స్ అండ్ ఫరియా తను చెప్పేస్తుంది. ఇలా మనిషి చెప్పాలని సినిమా అంతా గురించి చెప్పడం కష్టం. నెక్స్ట్ లాస్ట్ సత్య, ఓకే సినిమా అంతా ఒక లెక్క, వాడు సపరేట్గా అంటే మళ్ళీ కమెడియన్ అంటే ప్రతి డైలాగ్కి ఒక పంచి, ప్రతిదానికి నవ్వుతుంటూ ప్రతిదానికి వెటకారంగా ఎంత క్యూట్ అంటే, నాకు సినిమా చూసి నిన్నటి నుంచి మళ్ళీ చిన్నప్పుడు ఆ ఒక్కటి ఎడక్కు లేకపోతే ఇంకొక చంటబ్బాయి సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్లో ఉండి ఎలా రైట్ 2-3 డేస్ ఉండేవాళ్ళం, అంత హ్యాపీగా ఉంది సినిమా చూసినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆఖరిగా ఆయన కూడా బాగానే చేస్తారు. హీరో ఎవరు? సింహ. ఏం చేసేవారు సింహ? అసలు నువ్వు నీ బేసిక్గా రియల్ లైఫ్లో నీ బాడీ లాంగ్వేజ్ మాదంతా ఓవరాక్టే బొసా పని ఉంటాం కదా, అంటే ఈ డబ్బా తోపు అనుకుంటారు మనం. అదే లేదు, నువ్వు ఎంత కామ్గా ఇంత స్లోగా ఉండి ఏం బాడీ లాంగ్వేజ్ బ్రదర్, ఏం సీన్ ప్రెజెన్స్, అసలు వండర్ఫుల్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. మొత్తం ఇక్కడ వచ్చిన రోహిణి గారు కానీ అందరి పేరున ఈ చిత్రం యూనిట్ మత్తు వదలరా 2 సూపర్ హిట్, సూపర్ సక్సెస్. మొత్తం వదలరా 3 కూడా ఇలాగే తీయండి. మధ్యలో వీళ్ళైతే డైరెక్ట్గా ఇంకో సినిమా చేసిన తర్వాత 3 చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పిలిచిన చెర్రీ గారు, ఆయన నన్ను పిలిచి వెళ్ళిపోయారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. రాజా పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.
యా థ్యాంక్ యూ అండి. తన వైపు తిప్పుకునేలా చేశారు. అంతకు మించిన మ్యాజిక్ని ఇప్పుడు క్రియేట్ చేశారు. నిజంగా పడి పడి నవ్వుకున్నామండి థియేటర్స్ నిండా. ఈ సక్సెస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మొత్తం ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో నాకు రెండు విషయాలు నచ్చావండి. ఒకటి నరేషను, రెండు ప్రమోషను. నరేషన్ లేకుండా మూవీ స్టార్ట్ అవ్వదు, ప్రమోషన్ లేకుండా జనాల్లోకి వెళ్ళదు. సో అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. చెరి గారికి చెప్తాను, ఎందుకు సరే డబ్బులు వేస్ట్, ఖర్చు ఎక్కువ వద్దు ఎందుకు అంటే, ఆయన కూడా ఓకే సూపర్ అని అలా అనుకుంటారు. కానీ నాకు ఇలా స్పీచ్లు ఇవ్వడం ఇష్టం లేదు. కానీ మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టారు. అన్నిటికంటే మేజర్గా నాకు ఆనందంగా ఉంది, చెరి గారు హ్యాపీగా ఉన్నారు, అది చాలు నాకు. హ్యాపీ బర్త్డే తీసాక ఆయన ఆ ఫేస్లో స్మైల్, మా టీమ్ ఫేస్లో స్మైల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో అది మేజర్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ నా డైరెక్షన్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సోమయాజులు, వాసు, ప్రభవ్ అండ్ తేజ ఏంటంటే కో రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్, వాడికి ఆల్రౌండర్ అనమాట మా టీంలో. ఏం కావాలన్నా ఆల్ పర్పస్ నైఫ్ లాగా వీళ్ళందరూ ఉంటారు. సో ఏమన్నా స్పీచ్ ఇస్తారా? సార్ నా కోఆర్డినేట్స్లో కొంచెం పాలు పంచుకోండి. సరే, అంటే ఇందాకట్లాగా అర్థం కాకుండా అర్థమైనట్టు కాకుండా ఇప్పుడు కొంచెం మాకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఎవరనేది ఇప్పుడు కొంచెం క్లారిటీగా మాట్లాడరా? ఫస్ట్లీ లైక్ మత్వదల వన్ చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే అండి. అండ్ ఇన్స్టెంట్లీ ఐ బికేమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రితేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు. ఓకే, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రితేష్ అన్నకి చాలా థ్యాంక్స్ అండి. ఈ పెద్ద హిట్ కొట్టారు రితేష్ అన్న. మేబీ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా రితేష్ అన్నతో ఉంటాను, పెద్ద హిట్లు కొడతాను అనుకుంటున్నాను. రితేష్ అన్నకు ఛాన్సెస్. థ్యాంక్స్ ఫర్ ద హ్యూమంగస్ హిట్ అండి. కొంచెం హ్యూమంగస్ హిట్ అండి. అండ్ ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్ కంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేయడానికి చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా మా టీం గురించి మాట్లాడాలంటే ఎవ్రీ వన్ లైక్ సాయి, ప్రభవ్, నిఖిల్, వాసు అండ్ డిఓపి సురేష్ సారంగం, నా అన్న రితేష్ రానా, వీళ్ళు దే ఆర్ అంటే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో ఒక ఏజ్ దాస్ నక్కి ఉంటాడండి. సో అదేంటంటే బేసిక్గా మేము ఐ మీన్ ఎప్పుడు సెల్ఫ్ ఎంటర్టైన్ ఫీల్ అవుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలని చూస్తూ ఉంటాం. అది మీకు మూవీలో రిఫ్లెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను. లైక్ బ్యాక్గ్రౌండ్లో పోస్టర్స్ కానీ, ఫోర్గ్రౌండ్లో యాక్టర్స్ చేసే చిన్న గెస్టర్స్ కానీ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ హ్యూమంగస్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. రితేష్ గారు ఒక చిన్న